ఫారిన్లో పాట్ 14. ఈ ఫోటో చూడు రేణు. రేణుక గుండెలు దడదడలాడాయి. ఇంకా తన గుండెకు స్పందించే ఆర్ద్రత ఉన్నదా? తను 42 వయసులో పెళ్లి కొడుకు ఫోటో చూడాలంటే సిగ్గుపడుతుందా? సిగ్గు కాదు, ఏదో అర్థం కాని సందేహం. తను చేస్తున్నది తనకు తగిన పనే కాదనే భయం. ఏదో చెయ్యరాని పని చేస్తున్నట్టు సంకోచం. చూడబోయ్, ఫోటో అందుకున్నది. చెయ్యి కొంచెంగా వణికింది. తమాషా అనుభూతి. సంతోషంగా లేదు, విచారంగానూ లేదు. చెప్పలేని భావాల మిశ్రమ అనుభవం. చూడు రేణు. ఫోటో చేతిలో పట్టుకొని చూడకుండానే ఆలోచిస్తావేం? రేణుక ఫోటో కేసి చూసింది. నిర్వికారంగా చూసింది. అంతకుముందు కలిగిన తడబాటు కూడా ఇప్పుడు లేదు. మనిషి కొంచెం నలుపు. రేణుక మౌనంగా ఉంది. నీకు గుర్తుందా రేణు? మగవాళ్ళు తెల్లగా పప్పులా ఉంటారని చిన్నప్పుడు అనేదానివి. ప్లీజ్ ఆ సంగతులు గుర్తు చెయ్యకు. కళ్ళ ముందు గౌతమ్ రూపం కనిపించింది. కంఠం వణికింది. అది కాదే రేణు, నీ టేస్టు నాకు తెలుసుగా. ఇతను నీకు తగినవాడనే ఉద్దేశంతో. తగినవాడు. ఆ మాటలు రేణుకా చెవులకు ఎబ్బెట్టుగా తోచాయి. ఈ వయసులో అరేంజ్డ్ మ్యారేజ్ ఏమిటి? పరిచయం ఉండి భావాలు కలిసిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడం వేరు. ఫోటో అక్కడే వదిలేసి పారిపోవాలనిపించింది రేణుకకు. అతనికి బాధ్యతలు లేవు. 4 పిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. రేణుకకు నవ్వొచ్చింది. ఎందుకు నవ్వుతావు? కష్టపడకుండానే నాకు 4 ఎదిగిన ప్రయోజకులైన పిల్లలున్నారని తెలిసి సంతోషం పట్టలేక. రేణుక కంఠం చీరబోయింది. సెంటిమెంట్స్ పెట్టుకుంటే ఎలా? ఈ రోజుల్లో పెళ్లి కాని ఆడవాళ్లు చాలామంది కనిపిస్తున్నారు. కానీ ఇలాంటి మగవాళ్ళు కనుచూపు మెరలో కనిపించడం లేదు. నీలాంటి వాళ్లకు వీడియోస్ తప్ప బ్రహ్మచారులు దొరకడం కష్టం. వాస్తవానికి దగ్గరగా ఆలోచించు రేణు. రేణుక మౌనంగా కూర్చుంది. రామచంద్రం భార్య పోయి 2 ఏళ్లయింది. రామచంద్రం ఎవరు? యథాలాపంగానే అడిగింది. నీ మొహం. నువ్వు ఏ లోకంలో ఉన్నావు? నేను చెప్పేది సరిగ్గా వినడం లేదు. రామచంద్రం అదే ఫోటోలోని వ్యక్తి పేరు. ఆహా, సిలోన్ మిలిటరీ నుంచి రిటైర్ అయ్యాడు. 45 ఏళ్ల కంటే ఎక్కువ ఉండవు. ఇంకా? మాకు దూర బంధువు. 4 పిల్లలు ఉండే ఈ వయసులో ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో పిల్లలు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అతని లైఫ్ కంపెనీ కావాలి. శేష జీవితం భారతదేశంలో గడపాలని ఉన్నదట. మనిషికి కష్టం సుఖం చెప్పుకోవటానికి ముఖ్యంగా ఈ వయసులో ఒక తోడు ఉండాలి. చిన్నప్పుడు నాకు మా ఆయన మీద పెద్దగా ప్రేమ ఉండేది కాదు. ఎప్పుడూ అమ్మ దగ్గరే వచ్చేదాన్ని. కానీ ఇప్పుడు ఒక్కరోజు కూడా ఆయనను వదిలి ఉండలేను. అసలు సంగతిరా అనాలనుకుంది రేణుక. కానీ వింటున్నట్టు కూర్చుంది. రేణు, మీ అమ్మ ఎంతకాలం ఉంటుంది? నీకు తోడు కావాలి. అందుకే నిన్ను పెళ్లి చేసుకోమని ప్రోద్బలం చేశాను. చివరికి అంగీకరించాం. ఆయనతో సంప్రదించాను. రామచంద్రం సంబంధం బాగుంటుందని ఆయన కూడా అన్నారు. రేణుక మరోసారి ఫోటోల కేసి చూసి సీతాలక్ష్మికి అందించింది. నచ్చాడా? నచ్చితే చెప్పు, అతన్ని వెంటనే రమ్మని రాస్తాను. రేణుక పుట్టెడు దిగులు ముంచుకొచ్చింది. ఎందుకో అర్థం కావడం లేదు. 1 వారం రోజులు టైం ఇవ్వు అన్నది. ఈలోగా మీ అమ్మగారితో మాట్లాడనా? రేణుక గాబరా పడింది. ఇప్పుడే వద్దు. నా నిర్ణయం తెలియజేశాక అలాగే వస్తాను. కారులో కూర్చున్న రేణుక బుర్రలో ఆలోచనలు తేనె పట్టును కదిలించినట్టు కదిలాయి. తన పెళ్లి మాట విని అందరూ ఏమనుకుంటారు? తన వాళ్లే కాక తన దగ్గరకు వచ్చే పేషెంట్స్, తన జూనియర్ వాళ్ళేమనుకుంటారు? మహా అనుకుంటే ఈ వయసులో పెళ్ళేమిటని అనుకుంటారు. కొద్ది రోజులు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఎవరిని పట్టించుకోరు. కొత్త విషయాలు ఆలోచించడానికి, మాట్లాడుకోవటానికి ఎప్పటికప్పుడు దొరుకుతూనే ఉంటాయి. అయినా ఎవరి గురించో తనెందుకు ఆలోచించాలి? అమ్మ ఏమనుకుంటుందో? అమ్మ సంతోషిస్తుంది. చంద్రం సంతోషిస్తాడు. సరళ చిన్నపిల్ల, దానికి ఇదేమీ పట్టదు. ఇంకపోతే వాళ్ల గురించి, కేవలం తన డబ్బు కోసం తన చుట్టూ తిరిగే వాళ్ల గురించి ఆలోచించడం అనవసరం. కానీ తను ఈ వివాహం చేసుకుని సుఖపడుతుందా? ఆలోచించడానికి తనకి బాగా లేదు. అతని పేరేమిటి? రామచంద్రం. అతని స్వభావం ఎలాంటిదో? తను పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంటే
అతను సినిమాల గురించి మాట్లాడే లెవెల్ వాడైతే హారబుల్. ఛ, అతను మిలిటరీలో ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాడు. అతని గురించి మరీ అంతగా అండర్ ఎస్టిమేట్ చేయడం అన్యాయం. ఏది అన్యాయం? ఏమిటో తన ఆలోచనలు ఒక తీరు తెన్ను లేకుండా క్యాన్సర్ వ్యాధిలా ఎటు పడితే అటు అల్లుకుపోతున్నాయి. తన మనసు ఈ వివాహానికి ఎదురు తిరుగుతుంది. మనసులో పుట్టెడు దిగులు ఉంది. తను ముక్కు మొహం తెలియని వాడిని ఈ వయసులో చేసుకోవడం ఏంటి? సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టుకోవడం కదా ఇది. తను ఈ వయసులో రాజీపడి జీవితాన్ని గడపగలదా? నో నో, తను పెళ్లి చేసుకోదు. సీతాలక్ష్మికి ఆ మాటే చెప్పేస్తుంది. ఇంటికి వెళ్ళగానే ఫోన్లో ఆ ప్రయత్నం చేయొద్దు అని చెప్పేయాలి. రేణుక గుండెల నిండుగా గాలి పీల్చుకుంది. రేణుక ఇంటికి వచ్చేసరికి రాధా భర్త కూర్చొని ఉన్నారు. టీపై మీద చెరి ముద్దలా ఉన్న పట్టు చీర పడేసి ఉన్నది. వదిన గారు ఇవాళ త్వరగా వచ్చేశారే అన్నాడు సుధీర్. రేణుక మాట్లాడలేదు. ఆ చీర ఎవరిది? ఎవరో పేషెంటు నువ్వు ఆపరేషన్ చేశావట తెచ్చి ఇచ్చాడే అమ్మాయి. ఒక బుట్ట మామిడి పండ్లు కూడా తెచ్చారు. రేణుక తల్లి ముఖంలోకి చిరచిరలాడుతూ చూసింది. అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాను, నేను లేనప్పుడు పేషెంట్స్ ఏమైనా తెస్తే తీసుకోవద్దని. నా పరువు తీసేస్తున్నారు. అదేమిటి అంత విసుక్కుంటావు? నేను వద్దంటూనే ఉన్నాను. అయినా వాళ్ళు సంతృప్తి కోసం వాళ్ళు బలవంతంగా ఇచ్చారు. ఊరికి ఇచ్చారా ఏంటి? నువ్వు ఆపరేషన్ చెయ్యలేదు సాగదీసింది సుందరమ్మ. రేణుక తల్లి ముఖంలోకి ఓ క్షణం చూసింది. అత్తగారన్నది కరెక్ట్. ఏమిటి కరెక్ట్? ఆపరేషన్ చేస్తే దానికి వాళ్ళు డబ్బు చెల్లిస్తారు. అమ్మా, ఇప్పుడే చెప్తున్నాను, నేను లేకుండా పేషెంట్స్ తెచ్చే బహుమతులు తీసుకోకు. ఒకవేళ తీసుకున్నా వదిన గారికి చెప్పకండి. పండ్లు ఇకిలించాడు సుధీర్. రేణుకకు ఒళ్ళు మండిపోయింది. నోర్మై అని అరవాలనిపించింది. రాధ ఆ చీర తీసి భుజం మీద వేసుకుంటూ, అక్కయ్య, ఈ చీర నాకు ఎలా ఉంది అన్నది సంభాషణ మరోవైపు తిప్పుతూ. రేణుక చురచురా చూసింది. రాధ చీర తీసి టేబుల్ మీద పడేసింది. నాకు కావాలని కాదు, ఊరికే ఎలా ఉందని అడిగాను. చూడక్క, ఆ చీర నాకు కావాలన్నాను. రాధ కూడా తనకు కావాలంటున్నది. ఇప్పుడిప్పుడే చీరలు కడుతున్న చిన్న చెల్లెలు సరళ చదువుతున్న పుస్తకం చేతిలోనే పట్టుకొని స్టడీ రూమ్ నుంచి బయటకు వచ్చి అన్నది. మరదల పిల్లకు అప్పుడే చీరల మోసు ఎక్కువైంది అన్నాడు సుధీర్. ఆగండి వెధవ, తిట్టుకుంది రేణుక మనసులోనే. పో బావా, మెలికలు తిరిగిపోతూ అన్నది సరళ. తిన్నగా నిల్చోలేవు? ఏమిటా మెలికలు తిరగడం? ఎవరిని ఏమి అనలేక సరళను విసుక్కుంది రేణుక. సరళ కళ్ళల్లో నీరు తిరిగింది. గిర్రున తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళొస్తానమ్మా. రాధా లేచి నిలబడిపోయింది. ఆ చీర తీసుకెళ్ళు. సరళ చిన్నపిల్ల, రేణు ఎలాగూ కట్టుకోదు అన్నది తల్లి. రాధా చీర కేసి ఆశగా చూసింది. తీసుకో అన్నాడు సుధీర్. రాధ అక్క ముఖంలోకి చూసింది. తీసుకోరాదా అన్నది రేణుక. రాధ గబుక్కున చీర తీసుకుంది. ఆలస్యమైతే మళ్ళీ ఎవరైనా లాగేసుకుంటారన్నట్టు రేణుకకు నవ్వు వచ్చింది. కానీ నవ్వలేదు. రాధ తల్లి ముఖంలోకి చూసింది. వద్దులే, అక్కయ్యనే కట్టుకోమను. మళ్ళీ చీర అక్కడే పెట్టింది. దానికంత పెద్ద చీరలెందుకే, అది కడుతుందా ఏమన్నానా? తీసుకో అన్నది తల్లి. తీసుకోరాదా, అమ్మ చెప్పినట్టు అలాంటి చీరలు నాకెందుకే అన్నది రేణుక. తీసుకోమంటుంటే పెద్ద బెట్టు చేస్తున్నావేమేవ్ అన్నాడు సుధీర్. వస్తాను అంటూ రాధ చీర తీసుకుని వెళ్ళిపోయింది. తను ఎటు ఆ చీర కట్టుకోదు. కానీ తల్లి ముందుగానే ఆ మాట అనడం ఎందుకో బాధనిపించింది. దానికంటే పెద్దవాళ్ళు కట్టుకోవడం లేదు నెక్లెస్లు, జార్జెట్లు, పట్టు చీర కట్టుకోవడానికి అని ఒక్క మాట అమ్మ ఎందుకు అనలేకపోయింది? రేణుక ఫోన్ దగ్గరకు వెళ్ళింది. సీత, నేనే రేణుకాను, నాకు అభ్యంతరం లేదు, అతనికి ఉత్తరం రాయండి అనేసింది. ఎవరి మిందో కసి తీర్చుకున్నట్టుగా మనసు తేలికపడినట్టుగా అనిపించింది. రేణుక ఫోటో రామచంద్రానికి పంపించారు. రామచంద్రం తనకు ఆమెను చేసుకోవటానికి ఎలాంటి అభ్యంతరం లేదని రాశాడు. తన బ్యాంక్ అకౌంటు గుంటూరుకు మార్పించుకున్నాడు. అన్నీ సెటిల్ చేసుకున్నాడు. 15 రోజుల్లో వస్తున్నట్టు రాశాడు. సీతాలక్ష్మి ఆ విషయం రేణుకకు చెప్పింది. రేణుక అన్యమనస్కంగా ఉంటున్నది. తను తొందరపడ్డానేమో అనే అనుమానం పీడించసాగింది.
ఆ రోజు మధ్యాహ్నం జ్వరంగా అనిపించి రేణుక ఇంట్లో పడుకుంది. సీతాలక్ష్మి వచ్చింది. సీతాలక్ష్మి అప్పుడప్పుడు రేణుక ఇంటికి వస్తూ ఉంటుంది. కానీ రేణుక వివాహం విషయం మాత్రం ఆమె తల్లికి చెప్పలేదు. రామ్మ, చాలా రోజులకొచ్చావు, ఆప్యాయంగా ఆహ్వానించింది సుందరమ్మ. రేణుక లేదా ఆరోగ్యం బాగాలేదు, పడుకుంది. ఈ మధ్య దానికి ఒంట్లో బాగుండటం లేదు. డాక్టర్లకు చూపించుకోదు. రాత్రింబౌళ్ళు కష్టపడుతుంది బిడ్డ. తనకు సుఖం లేదు. సుందరమ్మ కళ్ళు తుడుచుకుంది. రేణుక డాక్టర్, ఆమె ఆరోగ్యం గురించి మీరు అంతగా బాధపడనక్కర్లేదు. లేదమ్మా, ఈ మధ్య అన్నం కూడా సరిగ్గా తినడం లేదు. ఎప్పుడూ దిగులుగానే కనిపిస్తుంది. సీతాలక్ష్మి పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చుంది. దాన్ని లేపనా? వద్దులేండి, నేను మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను. సుందరమ్మ గాబరగా పడింది. ఏమిటమ్మా? దాని ఆరోగ్యం గురించేనా? కాదండి, రేణుక తను ఇంతవరకు తన వాళ్ల కోసం బతికింది. ఇప్పుడు దాదాపు బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇంకా చిన్నదానికి పెళ్లి చెయ్యాలి. బిఏ చదువుతుందిరా, పూర్తయ్యాక చెయ్యొచ్చును. రేణుకను పెళ్లి చేసుకోమంటున్నాను. సుందరమ్మ సీతాలక్ష్మి ముఖంలోకి విస్మయంగా చూసింది. మాకు తెలిసిన ఒక ఆయనకు భార్య చనిపోయింది. ఏ బాధరాబందీ లేదు. 50,000 బ్యాలెన్స్ ఉంది. మా బంధువులే. సీతాలక్ష్మి ముఖంలోకి చూస్తూనే ఉండిపోయింది సుందరమ్మ. అతను సిలోన్లో ఉంటున్నాడు. ఎల్లుండి వస్తున్నాడు. రాగానే రిజిస్టర్ మ్యారేజ్ చేద్దామని. ఇప్పుడు దానికి పెళ్ళేమిటి? ఎవరన్నా వింటే నవ్విపోతారు. ఈసారి సీతాలక్ష్మి ఆశ్చర్యపోయింది. ఈమె ఇలా అంటుందేమిటి? తల్లి సంతోషిస్తుందనుకుంది. నాతో అంటే అన్నావు, దానితో అనకు. సీతాలక్ష్మి బిత్తరపోయింది. అమ్మా అన్నది రేణుక. రేణుక ఎప్పుడు వచ్చి అక్కడ నిల్చుందో ఇద్దరిలో ఎవ్వరూ చూడలేదు. నీ స్నేహితురాలు నీకు పెళ్లి చేస్తుందంటే? అవును, చేస్తుంది. నువ్వు చెయ్యలేని పని అది చేస్తుంది. సుందరమ్మ కొయ్యబారిపోయింది. కళ్ళప్పగించి కూతురు ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. ఈ వయసులో పెళ్ళేమిటి? ఎవరన్నా వింటే నవ్వుతారు. నేను ఏనాడో అన్నాను, నా నోరు మీయించావు. పెళ్లికి వయసేమిటండి? ఎవరైనా ఎందుకు నవ్వుతారు? చాలేవమ్మా, నీకు మనవలు కూడా పుట్టారు. ఇప్పుడు దాని పెళ్లి చేసుకోమంటున్నాం. మేము తలెత్తుకు తిరగడం ఇష్టం లేదా? అమ్మా, అనవసరంగా ఆమెను ఏమీ అనకు. నేను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను. ఖచ్చితంగా అన్నది రేణుక. సుందరమ్మకు మాటలు కరువైనాయి. సీతాలక్ష్మి లేచింది. వస్తాను రేణు అంటూ వెళ్ళిపోయింది. రేణుక తన గదిలోకి వెళ్ళిపోయింది. అమ్మకు కూడా తను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకు? తన పెళ్లి చేసుకుంటే ఆమెకు తన కొడుకు దగ్గర పడి ఉండాల్సి వస్తుందని భయమా? మానవుడు తనకు తెలియకుండానే సుఖం కోసం పాకులాడుతాడు. అమ్మకు రోజులు నిశ్చింతగా గడిచిపోతున్నాయి. చేతి నిండా డబ్బు, ఇంటి పెత్తనం, ఇవన్నీ దూరం అవుతాయనా? ఏమిటి తల్లిని గురించి ఇంత దారుణంగా ఆలోచిస్తున్నది? ఆమె పాతకాలం మనిషి. 40 తర్వాత ఆడదాని పెళ్లి గురించి ఆలోచించడం ఆమె ఊహకు అందని విషయం. అందరూ నవ్వుతారని భయం. అదేదో కాని పనిగా భావిస్తుంది అంతే. నిజమేనా నీ స్నేహితురాలు చెప్తున్నది? గబుక్కున వెనక్కి తిరిగి చూసింది రేణుక. తల్లి గడపలో నిలబడి ఉన్నది. నిజమే. ఇప్పుడేం పెళ్ళే? ఆ విషయం ఆలోచించుకోవలసింది నేను. నా జీవితం గురించి మరొకరు ఆలోచించే సమయం దాటిపోయింది. ఈ విషయంలో మీరెవరూ కల్పించుకోవద్దు. ఇప్పుడే చెప్తున్నాను. ఆ రాత్రి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి నిండా మనుషులు కనిపించారు. రామం వచ్చాడు, రాధ వచ్చింది, సుధీర్ వచ్చాడు. రాధ పిల్లలు ఇద్దరూ ఉన్నారు. సరళ కూడా అక్కడే ఉన్నది. రేణుకను చూసి అందరూ ముభావంగా ఉండిపోయారు. రేణుక ఒకసారి అందరినీ కలియ చూసింది. వాళ్ళు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో ఇట్టే అర్థం చేసుకుంది. రేణుక తన గదిలోకి వచ్చింది. అత్తయ్య, 5 ఏళ్ల గౌతమ్ లోపలికి వచ్చాడు. ఏరా బాబు, నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఎవరు చెప్పారు? నాన్నమ్మ. వద్దంటావా? చేసుకో, బాజాలు కూడా మోగుతాయి. నాకు మంచి కొత్త బట్టలు కుట్టించాలి. అలాగే బాబు అంటూ గౌతమ్ను ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది. ఎవరికి రేణుకను ఆమె వివాహం గురించి ప్రశ్నించే ధైర్యం లేదు. డాక్టర్ రేణుకాదేవి వివాహం చేసుకోబోతున్నదని చాలామందికి తెలిసింది. ఇప్పుడేం పెళ్ళి అన్నారు కొందరు. ఇప్పటికైనా సెటిల్ అవుతుంది, మంచి పని చేస్తున్నది అన్నారు మరికొందరు.
అమ్మ, అక్కయ్య పెళ్లి చేసుకుంటుందని మా క్లాస్మేట్స్ ఎగతాళి చేస్తున్నారమ్మా. ముసలమ్మకు పెళ్ళేమిటి? మీ బావగారికి మనవలు కూడా ఉన్నారటగా అంటున్నారు. కాలేజీకి బయలుదేరుతూ అన్నది సరళ. నన్నేం చేయమంటావే? నాకు కాలేజీకి వెళ్ళాలంటే సిగ్గుగా ఉన్నది. సరళ దెబ్బతిన్న జంతువులా అరిచింది. అప్పుడే ఆస్పత్రికి తయారై గదిలోంచి బయటికి వచ్చిన రేణుక. సరళ బిత్తరపోయింది. బాగుంది, ఎవరో ఏదో అంటున్నా అది అంటున్నది చిన్నపిల్ల. తోటి వాళ్ళు ఎగతాళి చేస్తుంటే బాధపడుతుంది. సర్ది చెప్పాలి కానీ అలా దాన్ని కసురుకుంటావేం అన్నది తల్లి. రేణుక తల్లి ముఖంలోకి చూసింది. తల్లితో కూడా ముభావంగా ఉంటున్నది రేణుక. తను వివాహం చేసుకోవడం తల్లికి కూడా ఇష్టం లేదని తెలిసినప్పుడు ఆమె మనసు లోతుగా గాయపడింది. ఎవరు సమర్థించినా సమర్థించకపోయినా తల్లి సంతోషపడుతుందని ఆశించింది. నువ్వు దాన్ని సమర్థించడం లేదు. నీ మనసులో ఉన్న స్వార్థాన్ని బయట పెట్టుకుంటున్నావు. అసలు నేను పెళ్లి చేసుకోవడం నీకే ఇష్టం లేదు రేణు. అవును, నీకు పెత్తనం చేయడం బాగా అలవాటైంది. నేను కష్టపడి సంపాదించే డబ్బుతో అల్లుళ్లను కోడళ్లను బాగా గొప్పగా గౌరవిస్తున్నావు. నేను పెళ్లి చేసుకుంటే నువ్వు ఎవరి పంచనో తల దాచుకోవలసి ఉంటుందని నీ భయం. ఇప్పుడు నిన్ను ఇంత గౌరవించే అల్లుడింటికి పొయ్యి ఉండు. వాళ్ళు నిన్నెంత గౌరవిస్తారు? నీకా భయం అక్కర్లేదు. నేను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు నా దగ్గరే ఉంటావు. ఇంటి పెత్తనం నీ చేతిలోనే ఉంటుంది. ఓ క్షణం ఆగి సరళ కేసి చూసింది. సరళ, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. నేనేమన్నాను? ఏడుపు గొంతుతో అన్నది సరళ. నీ స్నేహితుల బాబులు నువ్వు పట్టించుకోకు. చేతనైతే హాయిగా వాళ్ల మాటలకు నవ్వేసే. మళ్ళీ మాట్లాడరు. నీ అక్క నువ్వు సిగ్గుపడేలాంటి పని ఏమీ చేయడం లేదు. కాలేజీ దగ్గర వదిలేసి వెళతాను అంటూ చరచర కారు కేసి నడిచింది రేణుక. సరళ పిల్లిలా ఆమె వెనకే వెళ్ళి కారులో కూర్చుంది. సుందరమ్మకు మతిపోయినట్టే అయింది కూతురి మాటలకు. రామచంద్రం ఇదిగో వస్తాను, అదిగో వస్తాను, ముహూర్తాలు పెట్టించమని రాశాడు. రేణుకకు అతన్ని చూడకుండా ముహూర్తం పెట్టించడం ఇష్టం లేదు. ముహూర్తం ఏమిటి? నేనేమి పూల జడేసి వేసుకొని తల వంచుకొని పీటల మీద కూర్చోవడం లేదు అన్నది రేణుక విసురుగా సీతాలక్ష్మితో. అది కాదు, 10 మంది ముందు దండలు మార్చుకొని చిన్న పార్టీ చేస్తే బాగుంటుంది. అదే రోజు రిజిస్టర్ దగ్గర సంతకాలు కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. తన పెళ్లి గురించి ఎక్కువగా మాట్లాడటం కూడా రేణుకకు ఇష్టం ఉండటం లేదు. అనేక సార్లు ఆలోచించింది. తన పెళ్లి చేసుకోబోతున్నది, కానీ తనకు సంతోషంగా ఉండటం లేదేం? ఏదో దిగులుగా ఉంటుందేం? సీతాలక్ష్మి కార్డులు వేయించింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తమ పెళ్లికి పిలుస్తున్నట్లు అధునాతనంగా కార్డులు వేయించింది. ఇంట్లో ఎవ్వరూ ఆ విషయం ఎత్తడం లేదు. రేణుక రామచంద్రానికి ఉత్తరం రాసింది. సంతోషిస్తూ సమాధానం ఇచ్చాడు. శుభాకాంక్షలు తెలియజేశాడు. అదే ఉత్తరంలో తను ఒక బెంగాలీ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలియజేశాడు. రేణుక ఆ వార్త చదివి నవ్వుకుంది. మరి తన కోసం బ్రహ్మచారిగానే ఉంటానన్నాడుగా. తమ్ముణ్ణి గురించి తను అలా ఆలోచించడం ఏమిటి? ఒకవేళ తను చేసుకోకపోయినా చంద్రాన్ని చేసుకోమని తను బలవంతం చేసి ఉండేది. ఏదో ఆవేశంలో అంటారు, అంతేకాని ఎవరి కోసం ఎవరు తమ జీవితాలను సుఖ సంతోషాలను వదులుకుంటారు? ఏం చేసేవాళ్లు లేరా? తనలాంటి వాళ్ళు మదనపడసాగింది. తనను పెళ్లి కూతురిగా ఊహించుకోవాలంటే ఆమెకు ఎబ్బెట్టుగా తోచసాగింది. వివాహం 3 రోజులు ఉందనగా రామచంద్రం గుంటూరు చేరుకున్నాడు. ముంబైలో ఏదో పని ఉందని 1 వారం ఉండిపోయాడు. ముంబై నుంచి రేణుకకు ఫోన్ చేశాడు. రేణుక ఏం మాట్లాడాలో తోచక తత్తర బిత్తరలాడింది. అతని మీద చిరాకు కలిగింది. కానీ ఫోన్ పెట్టేశాక ఆ కంఠంలోని ఆత్మీయతను, మెత్తదనాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకోకుండా ఉండలేకపోయింది. సీతాలక్ష్మి ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసి రేణుకను తీసుకెళ్లడానికి ఆమె వచ్చింది. రామం కానీ రాధా కానీ వస్తే బాగుంటుందని సుందరమ్మ దగ్గర రామచంద్రం తెల్లవారి వస్తాడనగా అన్నది. ఆమె మాట్లాడలేదు. రేణుక కాలు దిగి సీతాలక్ష్మి లోపలికి వస్తుంటే కాళ్లల్లో వణుకులా అనిపించింది. అరచేతుల్లో చెమట పట్టింది. గుండె దడదడలాడింది. కారులో కూర్చున్నప్పుడు కూడా ఏదో అనుభూతి ఆమె మనసుకు చుట్టేసింది. ఏం మాట్లాడాలి? తనను కళ్ళప్పగించి చూస్తాడేమో. అలాంటి చూపులంటే తనకు అసహ్యం.
హాల్లో సీతాలక్ష్మి భర్తతో నల్లగా చింతపండు బస్తాల ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. రండి రండి అంటూ సీతాలక్ష్మి భర్త రేణుకను ఆహ్వానించాడు. కూర్చోవయ్ అంటూ సీతాలక్ష్మి ఖాళీ కుర్చీ చూపించింది. ఆమె పక్కనే రేణుక కూర్చుంది. రేణు, ఈయనే రామచంద్రం, నీ వుడ్బి. రేణుక మర్యాద కూడా మర్చిపోయి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. ఇతనికి 47 ఏండ్ల, 65 ఉంటాయి. నల్లగా నిగనిగలాడే రంగు, బట్టతల, కాలి పొగబారి పోయినట్టున్న చేతులు, కాళ్ళ కింద ముడతలు పడి బరువెక్కిన చర్మం, చెట్టు బెరుడులాగున్నది. అతను రేణుకను మెరుస్తున్న కళ్ళతో చూశాడు. రేణుకకు అతన్ని చూస్తుంటే కడుపులో దేవినట్టు అయింది. ఇతనా రామచంద్రం? ఇంతకాలం ఉండి ఇప్పుడు ఈ ఏలుగుబంటితో వివాహమా? జీవితమంతా గడపాలా? మోసం, అన్యాయం. రేణుక చివ్వున లేచింది. చెరచెర బయటికి నడిచింది. సీతాలక్ష్మి వెనకే పరుగు తీసింది. ఏంటే రేణు, ఏమైంది? మోసమా? ఎలుగుబంటిలా అంత ఘోరంగా ఉన్నాడే? ఫోటోలో చూశావుగా, ఫోటోలో ఉన్నట్టే ఉన్నాడా? నేను చూసి 15 ఏళ్ళైంది. అప్పుడు బాగానే ఉండేవాడు. అయినా ఈ వయసులో అందం కాదే చూడాల్సింది, బుద్ధి. అయినా ఇంత ఘోరంగానా? సీతాలక్ష్మిని అమాంతం మింగేయాలనిపించింది. ఈ పెళ్లి జరగదు, అతనితో చెప్పే అంటూ కారులో కూర్చొని డ్రైవర్తో పోనీ అన్నది. కారు దిగి పరుగులాంటి నడకతో తన గదిలోకి వెళ్తున్న కూతుర్ని చూస్తూ ఉండిపోయింది సుందరమ్మ. గంట తర్వాత సీతాలక్ష్మి వచ్చింది. ఏం జరిగిందమ్మా? సుందరమ్మ అడిగింది. చూడండి, తీరా ఆహ్వాన పత్రికలు కూడా పంచాక ఇప్పుడు పెళ్లి వద్దంటుంది. సుందరమ్మ అయోమయంగా చూసింది. అతను తనను అవమానించినందుకు కోర్టుకు వెళ్తానంటున్నాడు. వెళ్తే వెళ్ళమను, విసురుగా బయటికి వచ్చి అన్నది రేణుక. ఆలోచించుకోవే, రెచ్చకెక్కుతావా? అందరూ నవ్వరు. అదేమిటి, ఇప్పుడు కాదంటే ఎలా? ఇప్పుడు పెళ్ళి ఆగిపోతే ఎంత అప్రదిష్ట? సుందరమ్మ నెత్తి నోరు బాదుకుంది. అదే నేను అంటున్నాను పిన్నిగారు. అతను కాస్త నలుపు, అనుకున్న దానికంటే 2 ఏళ్లు పెద్దగానే కనిపిస్తున్నాడు. ఈ వయసులో అంతకంటే మంచి సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది? సీత గాయపరిచిన వేటగాడి కేసి లేడి చూసినట్టు చూసింది రేణుక. కార్డులు కూడా పంచారు. చిన్నదానికి పెళ్లి కూడా కావాలి. సుందరమ్మ దిగులుగా అన్నది. సీతాలక్ష్మి రేణుకని బ్రతిమాలింది. కోర్టుకు వెళితే బాగుండదని చెప్పింది. రేణుక ఈ వివాహానికి అంగీకరిస్తూ రాసిన ఉత్తరం అతని దగ్గర ఉన్నదని చెప్పింది. ఉత్తరం దాచుకున్నాడంటే వాడికి ముందు నుండే అనుమానం ఉందన్నమాట. అందుకే పెళ్లి 2 రోజులు ఉందనగా వచ్చాడు, రోషంగా అన్నది రేణుక. ఆ రాత్రి సుందరమ్మ కొడుకుకు ఫోన్ చేసింది. కోడలు కూడా వచ్చింది, రాధా వచ్చింది. అందరూ ఒకటే మాట, కుటుంబాన్ని బజారు పాలు చెయ్యకు అని. రేణుక అంగీకరించక తప్పలేదు. రిసెప్షన్కు వచ్చిన వాళ్ళంతా రామచంద్రాన్ని వింత జంతువులు చూసినట్టు చూడటం రేణుక గమనించింది. తనను చూసి తనే విషాదంగా నవ్వుతున్నది. రేణుకకు తను చదువుకునే రోజుల్లో తన క్లాస్మేట్ సునంద అన్న మాటలు గుర్తొచ్చాయి. ఆడపిల్ల 20 లోపు పెళ్లి కొడుకు గురించి ఎలా ఉంటాడు అని గర్వంగా మెడ పైకెత్తి అంటుందట. అంటే ఆ వయసులో అందానికి మాత్రమే ప్రాముఖ్యతను ఇస్తుంది. 30 తర్వాత ఏం చేస్తుంటాడు అంటుందట గంభీరంగా. అంటే ఆ వయసులో హోదాకు ప్రాముఖ్యతనిస్తుందన్నమాట. 40 తర్వాత ఎక్కడున్నాడు అంటుందట ఆత్రంగా. అంటే ఆ వయసు పెళ్లి కాలేదని బాధపడే స్త్రీ అతను ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడనే విషయం కూడా ఆలోచించదనమాట. ఆ మాటలు విన్నప్పుడు తను పొట్ట చెక్కలగేలా విరగబడి నవ్వింది. ఒకసారి మాటల సందర్భంలో గౌతమ్తో అంటే అతను కూడా విరగబడి నవ్వాడు. ఇప్పుడు తనను చూసి అందరూ అలాగే అనుకుంటూ ఉంటారు. పెళ్ళి జరిగిపోయింది. వివాహమైన రాత్రే రామచంద్రం రూపంలోనే కాదు, మానసికంగా కూడా ఎంత వికృతంగా ఉంటాడో అర్థమైంది. తనను చూడగానే ముఖం ముడుచుకొని వెళ్ళిపోయినందుకు అనేక మాటలు అన్నాడు. నీకు అందగాడు కావాలా? 25 ఏళ్ల బాలకుమారుడు దొరుకుతాడనుకున్నావా అంటూ అర్ధరాత్రి వరకు సాధించాడు. ఇంకో రోజు ఎవరినో ప్రేమించావటగా, మాట్లాడవేం? నా గతాన్ని తవ్వకండి. ఓహో, గతం అంత మధురమైనది అన్నమాట. అవును. సిగ్గులేదు? ఎందుకు? పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారాలు నడిపావు, ఇంకా ఎదురు ప్రశ్న వేస్తున్నావా? అయితే ఇప్పుడేమంటారు? ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోండి.
ఏం పాత ప్రియుణ్ణి పిలిపించుకుంటావా? మీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. రోజు ఏదో రకంగా సాధించేవాడు. సినిమాకు బయలుదేర తీసేవాడు. పాత చీర కట్టుకున్నావే, ఈ మొగుడిగాడి వెంట వెళ్ళడానికి ఇది చాలే అనేవాడు మామూలు చీర కట్టుకుంటే. 16 ఏళ్ల బాలకుమారిలా తయారయ్యావే, ఎవరిని ఆకర్షించడానికి అనేవాడు మంచి చీర కట్టుకుంటే. అది తను కోరి భరించిన నరకం. అందుకే అన్నీ భరించసాగింది. అక్క రేణుక చివ్వున తలెత్తి చెల్లెలి ముఖంలోకి చూసింది. బావ వ్యవహారం ఏమీ బాగాలేదు. రేణుక చెల్లెలి ముఖంలోకి అయోమయంగా చూసింది. వెకిలి జోక్స్ వేస్తాడు. మంచినీళ్ళు ఇవ్వమని పొద్దున చెయ్యి పట్టుకున్నాడు. రేణుక వెన్నెముక్కలోకి ఏదో జరజర పాకినట్టయింది. నేను చూసుకుంటాలే, అతనికి దూరంగా ఉంది. అమ్మకు చెప్పావా? చెప్పలేదు. చెప్పకు. ఈ విషయం మీద ఆ రోజు పెద్ద రసభే అయింది. రామం రావడం తగ్గించాడు. రాధ బొత్తిగా రావడం మానేసింది. పిల్లల్ని కూడా పంపడం లేదు. రామం గౌతమ్ను తీసుకువెళ్ళిపోయాడు. ఆ రోజు ఆమె కుమిలి కుమిలి ఏడ్చింది. సంవత్సరం గడిచిపోయింది. రేణుకాకు ఒక యుగం గడిచినట్లు గడిచింది. ఆ సంవత్సరం భర్త లోపలికి వస్తుంటే ఎలుగుబంటి వెనక కాళ్ల మీద వస్తున్నట్లు అనిపించసాగింది. అతని రూపం కంటే అతని బుద్ధులే ఆమెకు అతని మీద ఏవగింపు కలిగించాయి. రేణుక గత జీవితాన్ని గురించి ఒకటే ప్రశ్నలు వేస్తాడు. రేణుక మొండికేసింది. అతను ఏమన్నా ఉలకదు పలకదు. అమెరికా నుంచి చంద్రం భార్యతో వచ్చాడు. 6 నెలలు సెలవు మీద బావగారిని చూసి బెత్తరపోయాడు. అక్క బాగా చిక్కిపోయి ఉన్నది. అర్థం చేసుకున్నాడు. కానీ ఏమీ అడగలేకపోయాడు. చంద్రం స్నేహితుడితో సరళ పెండ్లి కుదిరింది. 25,000 కట్నం. నీ బ్యాంకు బ్యాలెన్స్ బుక్ చూపించు అడిగాడు అధికారయుక్తంగా రామచంద్రం. ఎందుకేంటి? నేను నీ మొగుణ్ణి. నీ సంపాదనలో నుంచి నా పర్మిషన్ లేకుండా చిల్లి గవ్వ కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు. నేను సంపాదించిన డబ్బు మీద మీ అధికారం ఏంటి? అంతవరకు వచ్చిందనమాట. రేణుక మాట్లాడలేదు. కట్నం నువ్వే ఇస్తున్నావా? నేను కాక మరెవరిస్తారు? నీ చెల్లెలకి 2 అన్నలున్నారు. వాళ్లకు ఆ స్తోమత లేదు. లేకపోతే గంతకు తగ్గ బొంతను చూసి ముడిపెట్టమను. మళ్ళీ ఘర్షణ. రేణుక చెల్లెలి పెండ్లి చేసింది. రామచంద్రం అలిగి మద్రాసు వెళ్ళి 10 రోజుల తర్వాత వచ్చాడు. పెళ్లికి అత్తగారు చంద్రం ఎంత బాతిమాలినా ఉండలేదు. సరళ అత్తవారింటికి వెళ్ళిపోయింది. మొత్తం ఎంత డబ్బు తగిలేశావు ఆ రాత్రి అడిగాడు రామచంద్రం. మీకు అనవసరం. పిచ్చివాగుడు వాకవు. ఇంకా నీ ఆటలు సాగవు. రేణుక నిప్పులు కురిపిస్తూ చూసింది. మాటలు పెగల్లేదు. మీ అమ్మ నీ దగ్గరే ఉంటుందా? ఇంకెక్కడికి పోతుంది? కొడుకులున్నారు. మరో 2 కూతుళ్ళున్నారు. ఈ ఇంటికి పెద్ద కొడుకుని నేనే. రామచంద్రం గుల్లున నవ్వాడు. ఆ నవ్వు చెడిపోయిన ఫ్యాన్ చేసే రోదలా ఉంది. రామచంద్రం రోజు క్లబ్లో పేకాటకు వెళుతున్నాడు. బాగా తాగి పొద్దుపోయి ఇంటికి వస్తాడు. అనరాని మాటలంటాడు. కానీ రేణుక తల్లికి చంద్రానికి అతని భార్యకు తెలియకుండా మసులుకోవడానికి ప్రయత్నిస్తుంది. రామచంద్రం రేణుకను డబ్బు అడగడం మొదలుపెట్టాడు. కొంతకాలం ఇచ్చింది. చంద్రం 15 రోజుల్లో వెళ్ళిపోతాడు. మీ అక్క అలాంటి వాణ్ణి చేసుకుందేం ఈ వయసులో? ఒకరోజు చంద్రం భార్య అడిగింది. అది నీకు అనవసరం. అక్కని గురించి చిన్న మాట అన్నా నేను భరించలేను అన్నాడు. మళ్ళీ ఆమె ఆ విషయం ఎత్తలేదు.